జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలు రాష్ట్ర నలుమూలల నుంచి దీక్ష చేపట్టిన భక్తులు కాలినడకన తరలివచ్చి మాల విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసర ప్రాంతం మొత్తం రామనామ స్మరణతో మారుమోగింది. 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు ఆలయ అధికారులు. హనుమాన్ జయంతి వేడుకలపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మాక్లవ్ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు అంజన్న దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జయంతి సందర్భంగా భక్తులు ఇక్కడికి అధికంగా వస్తున్నారు. అసలు హనుమాన్ జయంతి ఎందుకు నిర్వహించుకుంటారు, హనుమాన్ జయంతిలో దీక్షలు తీసుకోవడం వల్ల స్వాములకు ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, హనుమాన్ జయంతి విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు అయ్యగారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. హనుమాన్ జయంతి అనేది ప్రధానంగా హనుమంతునికి పుట్టినరోజుగా భావిస్తాం. హనుమంతుడు దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం అన్నటువంటిది. అయితే సీతాన్వేషణ కోసం సుగ్రీవుని యొక్క ఆజ్ఞతోని ఈ హనుమంతుడు బయలుదేరడం జరిగింది. హనుమంతుడికి తన బలం తనకు తెలియదట. అందుకనే భగవంతుడు అయినటువంటి హనుమంతుడిని మరి అతన్ని స్తోత్రం చేస్తే స్తోత్రం కస్య నతుష్టి అంటారు. స్తోత్రానికి అతను పొంగిపోయినాడు. అదేవిధంగా సీతాన్వేషణ చేసి లంకా దహనం చేసి రాముల వారికి ఈ యొక్క సీతామ్మవారి యొక్క జాడ తెలపడం జరిగింది. తర్వాత రాముడు ఈ సుగ్రీవుడు తర్వాత వానరులందరినీ తీసుకొని వెళ్ళి రావణ సంహారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజు నాడు హనుమాన్ జయంతి నిర్వహించుకోవడం అనేటువంటి గొప్ప విషయం. ఆపదామ పార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు ఉన్నప్పుడు హనుమంతుని స్మరించుకున్నట్లయితే అతను మన దగ్గరికి వస్తాడు. హనుమంతుడు ఏదో రూపంలో అయినా మనకు సేవ చేసేటువంటి భాగ్యం అనేటువంటి కలిగిస్తాడు. ఈ విధంగా ఈ దీక్ష అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దీక్ష తీసుకోవడం వల్ల చిన్న హనుమాన్ జయంతి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నుంచి, బైన్సా నుంచి చాలామంది, మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు పాదయాత్ర చేస్తారు. ఆ స్వామిని ఎంతో కఠినంగా, అతి కఠినమైన దీక్ష ఉంటుంది ఇందులో. ఈ దీక్ష ఎట్లా అంటే ప్రొద్దున లేవడం, ఒక పూట భోజనం చేయడం, పాలు పండ్లు అల్పారం తీసుకోవడం, స్వామి ధ్యానంలో ఎప్పుడు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటా ఉండి ఆ స్వామి ధ్యానంలో ఉండేసరికల్లా ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామి మాతోటే ఉన్నట్టు, మాతోటే ఆడుతున్నట్టు, మా దగ్గరనే ఉన్నట్టు మాకు అనిపించి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా శ్రీరామనామాన్ని ఒక్కసారి పలుకుతే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చి మా కష్టాలన్నీ తీర్చి ఎనలేని కష్టాలన్నీ ఈనాడు కాకుండా మరో నాడు తీరుస్తాడన్న నమ్మకంతో భక్తులు ఇక్కడ చాలామంది మాల దీక్ష నియమం ధరించడం జరుగుతుంది. కొండగట్టు అంజనాన్ని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇటు మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర, కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే దీక్ష తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్య సమస్యలు అనేది ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. దీక్షలో ఉన్న కొన్ని రోజులైనా వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యపరంగా బాగుంటున్నారని, అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు తొలగడానికి దీక్ష తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు భావిస్తున్నారు.